హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మా ఏసీ ఇండోర్ యూనిట్లో కాపర్ కాయిల్ అయితే పాడైంది. ఇంకా ఏసీ మెకానిక్ చెక్ చేసి ఇది కాపర్ కాయిల్ కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము ఆర్డర్ పెడతాము, అదైతే 1 వీక్లో వస్తుంది. సో 1 or 2 వీక్స్లో మ్యాక్సిమం రిపేర్ అయితే చేస్తామని చెప్పారు. సో మరి అప్పటి వరకు మరి ఎండలకు తట్టుకోవాలంటే ఒక చిన్న కూలర్ అయితే తెచ్చుకోవాలి కాబట్టి ఒక చిన్న కూలర్ అయితే విత్ ట్రాలీతో సహా తెచ్చుకున్నాము. ఇంకా షోరూంలో చూస్తే ఏంటంటే ఏ కూలర్ ఆన్ చేసినా సరే చల్లగానే వస్తుంది, ఎందుకంటే లోపల ఏసీ ఉంటుంది కాబట్టి. ఇంకా వెంటనే బయటకు వచ్చేసాను. ఇంకా బయటకు వచ్చేసి నార్మల్ షాప్స్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడ ఇంకా ఏసీ ఉండదు కాబట్టి ఇంకా అది మనకి కూలింగ్ ఎలా వస్తుంది, ఎయిర్ ఫ్లో ఎలా వస్తుంది ఏంటనేది అయితే మనకి ఈజీగా అర్థమైంది కాబట్టి బయట షాప్స్లో అయితే తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి మహారాజా వైట్ లైన్ యారో డిఎల్ఎక్స్ మోడల్. ఇది వాటర్ కెపాసిటీ వచ్చేసి 50 లీటర్స్. ఇది కంప్లీట్గా బాడీ మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్తో అయితే వస్తుంది. ఇంకా సైడ్ కూలింగ్ ప్యాడ్స్ వచ్చేసి వుడ్ విల్ కూలింగ్ ప్యాడ్స్తో వస్తుంది. కాస్త ఫాస్ట్గా కూలింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట దీనికైతే. ఇంకా డిజైన్ అయితే బాగానే ఉంది, చిన్నగా సింపుల్గా ఒక చిన్న రూమ్కి అయితే సరిపోతుంది అనమాట. పర్సనల్ కూలర్ లాగా లేకపోతే ఒక చిన్న బెడ్రూమ్కి అయితే ఇదైతే సరిపోతుంది. ఇంకా ఏసీ రిపేర్ అయిన తర్వాత హాల్ అయితే యూజ్ చేసుకోవచ్చు కదా అన్నట్లయితే తీసుకున్నాం దీన్ని. మీరు ఒకవేళ కూలర్ తీసుకోవాలనుకుంటే పెద్దగా బండగా ఉండే కూలర్స్ అయితే తీసుకోవద్దు, వాటికి గాలి అయితే రాదు, ఎక్కువ ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తూ ఉంటాయి. సో బ్లోయర్స్ ఉన్న కూలర్స్ అంటే ఇలాగ చిన్నగా బ్లోయర్ ఉన్న కూలర్స్, అలాగే టవర్ టైప్ లో ఉన్న కూలర్స్ అయితే తీసుకోండి. తీసుకునే కూలర్స్ కూడా కొంచెం బ్రాండెడ్ లో అయితే తీసుకోండి, మనకి ఎక్కువ పేరున్న కంపెనీస్ అయితే తీసుకోండి, ఎందుకంటే వాటికి వారంటీ గ్యారంటీ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ ఫ్యాన్ సెట్టింగ్స్ అయితే ఇచ్చాడనమాట. ఇంకా ఆఫ్, అలాగే హై, మీడియం, లో, ఈ 3 టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ అయితే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పక్కన అయితే స్వింగ్ ఇచ్చాడు, ఆన్ ఆఫ్ స్వింగ్ అయితే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఆల్ నోటిఫికేషన్ అయితే ఎనేబుల్ ఉంచుకోండి. సో ఇది వచ్చేసి మనకి ఎయిర్ ఫ్లో అనమాట. ఎయిర్ ఫ్లో అప్ అండ్ డౌన్ అయితే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పక్కన ఉన్నది ఇది కూలింగ్ ఆఫ్ ఆన్. సో ఒకవేళ ఆఫ్ చేసినట్లయితే మనకి మోటార్ వాటర్ ఫ్లో అనేది ఆఫ్ అవుతుంది, నార్మల్ ఎయిర్ అయితే వస్తుంది అనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మంచి వీడియోస్ ఎలాగైతే వస్తాయో అలాగే కూలింగ్ ఆన్ చేస్తే చల్లటి గాలి అయితే మీకు వస్తుంది. ఇక్కడ బ్లోయర్ నుంచి ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది, కొంచెం హై స్పీడ్ అయితే వస్తుంది అనమాట. ప్రైస్ ఎప్పుడు మర్చిపోయి, దీని కాస్ట్ వచ్చేసి 7500 వరకు అయితే పడింది విత్ ట్రాలీతో. ఇంకా లెఫ్ట్ సైడ్ ఒక చిన్న డోర్ ఉంటుంది, ఇక్కడ మనకి పైప్ తో వాటర్ ఫిల్ చేసుకోవడానికి అలాగే పర్ఫ్యూమ్ లిక్విడ్స్ మిక్స్ చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం, సో మీ సపోర్ట్ గురించి అయితే కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి వాటర్ లెవెల్ ఇండికేటర్ లో, మీడియం, హై అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది వాటర్ ఎంత లెవెల్లో ఉందనేది. ఈ కూలర్ తో పాటు ఇంకా బెస్ట్ కూలర్స్ ప్రొడక్ట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ బ్లోయర్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. హై స్పీడ్ మోటార్ తో ఈ బ్లోయర్ అనేది రన్ అవుతా ఉండేది ఇక్కడ మొత్తం. నెక్స్ట్ మోటార్ నుంచి వాటర్ పంపింగ్, పైన మనకి బ్లూ కలర్ పైప్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ యూ షేప్ లో ఒక పైప్ ఉంటుంది, దానికి కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఈ కూలింగ్ ప్యాడ్స్ అనేవి కూల్ అవుతా ఉంటుంది. ఈ కూలింగ్ ప్యాడ్స్ వుడ్తో చేస్తారు కాబట్టి మనకి ఫాస్ట్గా కూలింగ్ అనేది అవుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇవి మనం 1 year వాడిన తర్వాత నెక్స్ట్ వేరే ప్యాడ్స్ అయితే తెచ్చుకోవడం బెటర్, అంటే లోపల ఉన్నటువంటి ఆ వుడ్ అనేది కొత్తది తెచ్చుకోవడం బెటర్ అనమాట. లేదంటే ఆ స్మెల్ అనేది ఇలాగ వస్తూనే ఉంటుంది. 1 year కంటే ఎక్కువ యూజ్ చేయకుండా ఉంటే కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అలాంటివి అయితే రాకుండా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మనకి ఓపెన్ చేసి ఇక్కడ నుంచి వాటర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ పైప్ లేదనుకుంటే మన బకెట్తో అయితే మనం ఇక్కడ నుంచి వాటర్ ఫిల్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి ఆన్ చేసి ఎయిర్ ఫ్లో ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాము. ఎయిర్ మాత్రం మామూలుగా రావట్లేదు, ఫ్లో అయితే చాలా హెవీగా అయితే ఉంది. కానీ ఎంత ఎయిర్ వచ్చినా కానీ మనకి రూమ్ టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉండాలి, అంటే మ్యాక్సిమం మనకి వేడి లేకుండా ఉంటే తక్కువ ఎయిర్ ఉన్నా సరే కూలింగ్ అనేది ఉంటుంది. ఇంకా టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఎంత ఎయిర్ ఫ్లో వచ్చినా సరే, ఎంత వాటర్ ఉన్నా సరే, ఎంత కూలింగ్ ఉన్నా సరే మనకి స్వెట్టింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. ఎయిర్ ఫ్లోకి ట్రైపాడ్ కూడా షేక్ అవుతుంది. ఓవరాల్గా ప్రోడక్ట్ అయితే బాగుంది. ఆన్లైన్లో ఒకవేళ ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏసీలు ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, ఒకవేళ తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సర్వీస్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ ఎలా చేసుకోవాలి, అలాగే కరెంట్ బిల్ తక్కువ రావాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళా కలుద్దాం. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.